where the wind sings through the night. You're sitting right beside me, golden sunset in your eyes. Every mile becomes a memory, every laugh a little spark, and the world feels so much lighter with you glowing in the dark. No maps, no plans, just feeling, two hearts running in the breeze. If this is what forever means, then baby stay right here with me. So baby drive with me tonight, where the waves kiss the shore. Let the whole world disappear. We don't need anything more. With the soft wind in your hair. హై గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనం లిప్ సింక్‌తో మనం వీడియో సాంగ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ప్రీవియస్‌గా మనం వీడియో సాంగ్ ఎలా చేసుకోవాలో చూసుకున్నాం. బట్ అక్కడ మనకు లిప్ సింక్ లేదనమాట. ఒక సింగర్ పాడినట్టు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళు పాడుతూ ఎంజాయ్ చేసినట్టయితే సాంగ్ అయితే క్రియేట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్ మనం వీడియోలోకెళ్ళే ముందు మనం చేసే ప్రాసెస్‌ని 5 వేస్‌గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ వన్ మనకి ఇమేజ్ జనరేషన్, అలాగే సెకండ్ వన్ వీడియో జనరేషన్, అలాగే థర్డ్ వన్ మనకు సాంగ్ క్రియేషన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి లిప్ సింక్‌తో మనమైతే వీడియో క్రియేట్ చేయాలి ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ మనం ఎడిటింగ్ చేసుకోవడం అన్నమాట ఫైనల్ అవుట్‌పుట్ కోసం. సో గైస్ మనం ఏ వీడియో సాంగ్ చేయాలన్నా మనకు ఖచ్చితంగా హీరో, హీరోయిన్ ఉండాలి కాబట్టి నేనైతే చాట్‌జీపీటీకెళ్ళి ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. క్యారెక్టర్ ప్రాంప్ట్స్ అనమాట. ఈ ప్రాంప్ట్స్ ఏం చేస్తాయంటే మనకు హీరో, హీరోయిన్‌ని బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. సో, నేనైతే ఒక రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు కపుల్స్ వాళ్ళ ఇమేజెస్ కావాలి క్యారెక్టర్ ప్రాంప్ట్ అని. నేనైతే అక్కడ చాట్‌జీపీటీలో అడుగుతున్నా. సో, నేను ఇవ్వగానే నాకైతే ప్రాంప్ట్ అయితే వచ్చేసాయి. సో, మనకు ఇద్దరు ప్రాంప్ట్స్ వచ్చేసాయి. న్యూలీ మ్యారీడ్ కపుల్ అనమాట. ఫస్ట్ మేల్ వచ్చింది. తర్వాత ఫీమేల్ వచ్చింది. వీళ్ళిద్దరిని హీరో, హీరోయిన్‌గా మనమైతే క్రియేట్ చేసి వీడియో సాంగ్ అయితే క్రియేట్ చేయాలి. చాలా సింపుల్ అనమాట. మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా వింటే చాలా సింపుల్ అయిపోద్ది. సో, మనకైతే 2 వచ్చేసాయి ప్రెజెంట్. మనమైతే ఇప్పుడు 2 వేస్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా స్టన్నింగ్ హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్‌ని. ఫస్ట్ మనమైతే కాపీ చేసుకున్నాం కదా! నేను ఫస్ట్ చెప్పే టూల్ కివిక్స్ అనమాట. ఇక్కడ మీకు నానో బనానా ప్రో యూజ్ చేస్తారు. అది కూడా 4K క్వాలిటీలో మనకైతే అవుట్‌పుట్స్ జనరేట్ ఇక్కడ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు రెఫరల్ ఎర్న్ ద్వారా మీరైతే క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. సో, దీని మీద కంప్లీట్ వీడియో చేశాను. మీరు ఓన్‌గా కూడా క్రెడిట్స్ ఎర్న్ చేసుకోవచ్చనమాట రెఫరల్ లేకుండా. నేను కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. ఇక్కడ నేను పేస్ట్ చేశాను క్యారెక్టర్ ప్రాంప్ట్. పేస్ట్ చేసి నేనైతే ఇక్కడ యాస్పెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు 21:9 కూడా ఆప్షన్ ఉందనమాట. నేనైతే మన హారిజాంటల్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చాను. ఇంకొకటి మనకు హీరోయిన్ అనమాట. హీరోయిన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకొని సేమ్ ఇంకా అక్కడికెళ్ళి పేస్ట్ చేశాను. మీరు ఎంత టైమ్ స్పెండ్ చేసినా ఫస్ట్ హీరోయిన్ కరెక్ట్ సెట్ అయ్యేలా సాంగ్‌కైతే చూజ్ చేసుకోండి. సో, లేకుంటే మనకు సాంగ్ అనేది వాల్యూ ఉండదు. మీరు ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోద్దనమాట. సో, మనకైతే 2 జనరేట్ అయితున్నాయి. ఇంకొక వే ఏంటంటే మీకు లియోనార్డ్ డాట్ ఆప్షన్ ఉందనమాట. లియోనార్డ్ డాట్ ఏకెళ్తే మీరిక్కడ, ఇక్కడ మీకు డైలీ 150 క్రెడిట్స్ ఇస్తారు. 150 తర్వాత మళ్ళీ టెంపరరీ మెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు అన్‌లిమిటెడ్ కోసం. ఇమేజ్ ఆప్షన్‌కెళ్తే మీరిక్కడ కూడా 4కేలో చేసుకోవచ్చు. కివిక్స్‌లో 4కేలో చేసుకోవచ్చు. నానో బనానా ప్రో యూజ్ చేసి ఇక్కడ సీడ్‌ని 4.5 యూజ్ చేసి మీరైతే 4కేలో చేసుకోవచ్చు. హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. నేనైతే హీరోయిన్ ప్రాంప్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను. 30 క్రెడిట్స్ అనమాట. జనరేట్ కొట్టేసాను. సేమ్ అలాగే హీరో ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం. లియోనార్డోకెళ్ళి పేస్ట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కివిక్స్‌లో మనకి ఇక్కడ బెటర్‌గా ఎక్కడైతే అవుట్‌పుట్స్ వస్తాయో వాళ్ళని హీరోయిన్‌గా చూజ్ చేసుకుందాం. మనకి హీరోయిన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. చూడండి మంచి అవుట్‌పుట్ వచ్చింది. ఇక్కడికొస్తే ఇక్కడ కూడా బెటర్‌గా ఉంది. బట్ నాకు అక్కడే బా నచ్చింది లియోనార్డోలో. ఎందుకంటే సీడ్ డ్రీమ్‌లో ఈ మధ్య చాలా మంచి అవుట్‌పుట్స్ వస్తున్నాయి. అలాగే కాక మనకు తక్కువ క్రెడిట్స్‌లో 4కే అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి నాకైతే బెటర్ అదే నచ్చింది అవుట్‌పుట్. హీరో గూడా ఇద్దరు ఇక్కడ చాలా బా వచ్చారు. సో, ఇవే 2 ఇమేజెస్ యూజ్ చేసి మనం డౌన్‌లోడ్ చేసుకొని సాంగ్ అయితే క్రియేట్ చేద్దాం. సో, డన్. సో, డౌన్‌లోడ్ చేశాను 2 ఇమేజెస్. ఇప్పుడు మనం చేయాల్సింది మనం కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని యూజ్ చేసి ప్రెజెంట్ అయితే రిఫరెన్స్‌గా పెట్టుకొని. సేమ్ ఇప్పుడు చాట్‌జీపీటీకెళ్ళి మనం ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేద్దాం. చూడండి హీరో, హీరోయిన్ చాలా అంటే చాలా 4కే రియలిస్టిక్ వచ్చాయి కదా! ఇమేజెస్ ఏ క్యారెక్టర్‌లో లేవు. చాలా రియలిస్టిక్ వచ్చాయి. ఇప్పుడు మనం చాట్‌జీపీటీకెళ్ళైతే క్రియేట్ చేసుకోవాలి. సో, నేనైతే చాట్‌జీపీటీలో మనకు నేచురల్‌గా సాంగ్ ఉండాలి కాబట్టి నేనైతే వాళ్ళిద్దరు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఉండే షార్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో, అలాంటివి మనకు చాలా నేచురల్ ఫీల్ ఇస్తాయన్నమాట వీడియో సాంగ్‌కి. సో, నేను చాట్‌జీపీటీకెళ్ళి వాళ్ళిద్దరూ ఇలా
సో, ఎర్లీ మార్నింగ్ లేచి బెడ్ మీద చూసుకుంటూ ఉంటారనమాట హ్యాపీ స్మైల్‌తో. సో, తెలుగులోనే ఇచ్చాననమాట. మీకిష్టమొచ్చిన ఇమాజినేషన్ మీకెలాంటి స్టోరీ ఉంటే, అలా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు తెలుగులో ఇచ్చి. కాపీ చేసుకొని మనం కివిక్స్‌కెళ్ళి పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ మీకు హీరో, హీరోయిన్‌ని అటాచ్ చేయాలి మీరు. హీరో, హీరోయిన్ ఇమేజెస్ మనం ఇంతకుముందు లియోనార్డోలో డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఆ 2 ఇమేజెస్ ఇక్కడితో రిఫరెన్స్‌కి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదంటే, అవి వేరే వాళ్ళని జనరేట్ చేస్తుంది. అప్పుడు మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండదు. మీ సాంగ్ ఎంత క్రియేట్ చేసినా వేస్ట్ అయిపోద్ది. సో, వీడియో సాంగ్ అనేది ఖచ్చితంగా క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉండాలి. కొంచెం చేంజ్ అయినా గూడా ఎవరు చూడరు. సో, నేను స్పీడప్ చేస్తే నాకు అవుట్‌పుట్ చూడండి. సో, బెటర్‌గా వచ్చింది గదా! హీరోది ప్రెజెంట్. సో, తను ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం హ్యాపీ స్మైల్‌తో ఉన్నాడు. సో, నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ అనమాట. నెక్స్ట్ వాళ్ళిద్దరు కలిసుండేది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ హీరోయిన్‌దొకటొచ్చింది. హీరోదొకటి వాళ్ళిద్దరిది కలిపి ఒకటొచ్చింది. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ హీరోదొచ్చేసింది గదా! ఇప్పుడు హీరోయిన్‌ది అవసరం లేదింక. డైరెక్ట్ వాళ్ళిద్దరు కలిసుండేదైతే క్రియేట్ చేద్దాం. సో, దీంట్లో బెస్ట్ వన్ డౌన్‌లోడ్ చేసుకున్నా నేను. సో, ఇద్దరు కలిసుండేదైతే నేను సెలెక్ట్ చేసుకొని నేనైతే జనరేట్ కొట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరు బెడ్ మీద నుండి హ్యాపీగా ఉండే మనకి ఇమేజ్ అయితే వస్తుంది. సో, అలాగే నెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేసుకుందాం మనం. సో, వాళ్ళిద్దరూ లైక్ రెడీ అవుతున్నట్లు లొకేషన్‌కి. లైక్ ఫ్లో అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుండి వాళ్ళు లొకేషన్‌కెళ్ళి ఎంజాయ్ చేసిన బీచ్ దాకా మీరైతే ఇమేజ్ వన్ బై వన్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఎలా అయితే ఇప్పుడు మీకు సాంగ్‌లో చూసారో వన్ బై వన్ ఎలా క్రియేట్ చేశాను మార్నింగ్ నుండి సన్‌రైజ్ వచ్చేదా సన్‌సెట్ వచ్చేదాకా సారీ. అలా మీకు వన్ బై వన్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే సో, వాళ్ళిద్దరూ ఇట్లా లొకేషన్‌కి రెడీ అవుతున్నారు. నాకు ఆ ప్రాంప్ట్ కావాలని ఇచ్చాను. తెలుగులోనే ఇచ్చాను. మీరు చూసారంటే కాపీ చేసుకొని నేనైతే అక్కడికెళ్ళి పేస్ట్ చేస్తాను. సో, మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఉండేది జనరేట్ అవుతూ ఉంది. సో, ఇంగ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేసే అవసరం లేదు. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి, సో, జనరేట్ కొట్టేద్దాం. సో, ఖచ్చితంగా వాళ్ళిద్దరు రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇవ్వండి. లేకుంటే చాలా చేంజ్ అయిపోద్ది. మీరెంత చేసినా వేస్ట్ అయిపోద్ది. సో, మనకు ఆల్రెడీ ఒక ఇమేజ్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. అలాగే మనకు సో, వాళ్ళిద్దరు బెడ్ మీద నుండి వేకప్ అయినట్టు మనకైతే వచ్చేసాయన్నమాట. సో, చూడండి స్పీడప్ చేశాను. సో, 4 ఇమేజెస్ వచ్చాయి. సో, 4లో మనకు బెస్ట్ వన్ పిక్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే మీరు మళ్ళీ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇమేజెస్ కూడా వచ్చాయి. వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారన్నమాట. గెట్టింగ్ రెడీ ఫర్ ద వెకేషన్. రెడీ అవుతున్నారు. సో, ఈ 4 కూడా మంచిగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు. మీరు రిఫరల్స్ ద్వారా లేకుంటే మీరే ఓన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో లేకుంటే కార్డ్స్‌లో వీడియో యాడ్ చేశాను. మీరే ఓన్‌గా క్రెడిట్స్ సంపాదించుకోవాలని. సో, డౌన్‌లోడ్ చేసుకున్న బెస్ట్ ఇమేజెస్. సో, అలాగే మనకు నెక్స్ట్ ఇమేజెస్ ఏందంటే, లైక్ వాళ్ళిద్దరు హైవేలో ఎంజాయ్ చేస్తున్నట్టు రావాలి. సో, బిఫోర్ థట్ మనం ఏం చేద్దామంటే గూగుల్ జెమినైకెళ్దాం. సో, మీరు గూగుల్ జెమినైకి అప్పుడే ఎందుకెళ్తున్నారు వీడియోస్ చేయడానికని డౌట్ రావచ్చు మీకు. సో, ఎందుకంటే ఇప్పుడు సో, లైక్ ఒక్క ఇమేజ్ మీకు సైజ్ ఆల్‌మోస్ట్ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే 4K కాబట్టి 23, 24 ఎంబీ దాకా ఉంటుంది. అలాంటి ఇమేజెస్ మనం వీడియోస్ చేసుకోవడానికి లేకుంటే ఇమేజ్ రిఫరెన్స్ ఇవ్వడానికి అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో, 5 ఎంబీ లోపలే ఉంటే మనకు బెటర్ ఉంటది. సో, అందుకే నేను గూగుల్ జెమినైకెళ్ళి ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజెస్‌ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఒక్కొక్క ఇమేజ్‌కి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంతొస్తుందంటే 300 కేబీలోకొస్తుంది. 23 ఎంబీ కాస్త 3 ఎంబీలోకొస్తుంది. 300 కేబీ సారీ. సో, 3 ఎంబీలోకొచ్చినప్పుడు మనకి ఈజీగా ఎక్కడికెళ్ళినా మన రిఫరెన్స్‌కి ఇవ్వచ్చనమాట. ఇప్పుడు చూడండి సేమ్ ఇమేజ్‌ని ఇక్కడొచ్చి ఇచ్చాననుకోండి. సో, నాకైతే అప్‌లోడ్ అయింది. ఒకవేళ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ అప్‌లోడ్ చేసి ట్రై చేయండి. రాదు. సో, అందుకే నేను జెమినైకెళ్ళి చేసుకున్న చాలా సింపుల్‌గా త్వరగా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ప్రాంప్ట్స్ మనకు వాళ్ళిద్దరు హైవేలో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ అదే ప్రాంప్ట్స్ నార్మల్ ప్రాంప్ట్స్ ఇంకా. మీరు సాంగ్‌లో ఏవైతే ప్రాంప్ట్స్ అయితే ఇమేజెస్ అయితే చూసారో విజువల్స్ సేమ్ అది నేనైతే క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. సో, వాళ్ళిద్దరు హైవేలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, లైక్ టాప్ లెన్ కార్ అనమాట. చాలా ప్రీమియంగా ఉంటుంది మనకు అలాంటి కార్స్. సో, మనకి ఏఐ కాబట్టి, ఇమాజినేషన్ కాబట్టి ఎలాంటివైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనకు మూవీ తీయాలంటే చాలా బడ్జెట్ కావాలి. మనకైతే ఏఐ కాబట్టి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చూడండి టాప్ లెన్ కారు చాలా బాగొచ్చింది. సో, దీంట్లో బెస్ట్ వన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఇంకొక షాట్ వేరే కెమెరా యాంగిల్ కావాలన్నా మీరు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసి రిఫరెన్స్‌గా. సో, డౌన్‌లోడ్ చేసుకున్నా. అలాగే మనం ఇంకా సో, ఇప్పుడైతే క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, మీకైతే ఇప్పుడు ఒక ఇమేజ్‌ని డిఫరెంట్ షాట్స్ కావాలనుకోండి. జెమినైకెళ్ళి సైజ్ రెడ్యూస్ చేసుకోండి. ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, అది గుర్తుపెట్టుకోండి మీరైతే. సో, ఇప్పుడు మనకు ఇక్కడ ఏదైనా రిఫరెన్స్‌కి ఇమేజ్ యాడ్ చేయడానికి చూసారా మనకి ఇష్యూ వచ్చింది. సో, అందుకే జెమినైకెళ్ళి ఇక్కడైతే చేసుకోవాలనమాట. సో, చాలామంది అడిగారు ఇట్లా రావట్లేదని. సో, అందుకే మీకు 2 టైమ్స్ చెప్తున్నా. ఇప్పుడు మనం జెమినైకెళ్ళి చేసుకున్న దాన్ని రిఫరెన్స్‌కి ఇమేజ్ అప్‌లోడ్ చేశాం. నేనేం చేస్తున్నా అంటే, నేను అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌లోనే నాకు కెమెరా షాట్ కావాలి. ఎందుకంటే, ఒకే ఫ్రేమ్‌లో మనకి మల్టిపుల్ కెమెరా షాట్స్ ఉంటే చాలా రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. మీరెక్కడైనా వీడియో సాంగ్స్ చూస్తే ఒక 5 సెకండ్స్‌లో మనకు ఆల్‌మోస్ట్ ఒక 10-15 కెమెరా షాట్స్ ఉంటాయి. అసలుగుంటుందనమాట. చాలా ప్రీమియంగుంటది. సో, అందుకే నేను
సేమ్ అతనిది అది లేకుంటే తనది నేను డిఫరెంట్ కెమెరా షాట్స్ అడిగాను. సేమ్ ఇమేజ్ రిఫరెన్స్‌గా ఇచ్చి. సో, అలాగే నెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. అవి ప్యారలెల్‌గా మనకు జనరేట్ అవుతూ ఉంటాయి. సో, అలాగే నెక్స్ట్ వాళ్ళు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు, లేకుంటే నడుస్తూ ఉన్నట్టు కొన్ని ప్రాంప్ట్స్ అయితే నేను ఇవ్వమని చెప్తున్నాను. సో, మనకు ఇట్లాంటి లవ్ సాంగ్స్‌కి బీచెస్ కానీ, హైవే గాని చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. సో, అందుకే ఈ 2 నేను ప్రిఫర్ చేసుకున్నా. సో, కాపీ చేసి సో, వాళ్ళు బీచ్ దగ్గర కూర్చొని నడుస్తూ ఉన్నట్టు కొన్ని ప్రాంప్ట్స్ అయితే వస్తాయి మనకు. నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే మనకొచ్చేసింది. నేనిక పేస్ట్ చేసి సేమ్ ఇంకా రిఫరెన్స్ ఇమేజ్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఇచ్చిన ఇమేజెస్ రిఫరెన్స్‌గా తీసుకొని సేమ్ మనకు సేమ్ డ్రెస్‌తో మనకు అవుట్‌పుట్ ప్రొవైడ్ చేస్తుంది. కొంచెం స్పీడప్ చేస్తుందనమాట. రిమైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా. మనకి ఎలా అయితే కావాలో ఇమేజెస్ అలా మనం ప్రాంప్ట్స్ ఇవ్వాలి. జెమినైలో రెడ్యూస్ చేసుకోవాలి సైజు. రిఫరెన్స్‌కి ఇచ్చి చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఇంకా. సో, చూడండి నేను స్పీడప్ చేశాను. ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ చూడండి ఇమేజెస్. నేను ఏవైతే ఇప్పుడు ప్రెజెంట్ మీకు యూజ్ చేశానో స్టార్టింగ్ వీడియోలో ఇవే అనమాట. ఇవి మనకి ఇమేజెస్ చాలా అంటే చాలా స్టన్నింగొచ్చాయి. మీరు చూసారంటే సేమ్ డ్రెస్సు, సేమ్ షర్టు చూసారా ఎగ్జాక్ట్‌గా వచ్చాయి. సేమ్ పర్సన్స్ 4కేలో వచ్చాయి ఇమేజెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిను. ఫ్రీగా 4కేలో అంటే చాలా బెటర్ ఆప్షన్ అనమాట. మీకు లోగో వచ్చింది. లోగో రిమూవ్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు వీడియో సాంగ్ పెట్టేటప్పుడు మీ లోగో, మీ ఛానెల్ లోగో పెట్టి మేనేజ్ చేసేయొచ్చు. నో ఇష్యూస్ అనమాట. చూడండి చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చాయి కదా! సో, వీళ్ళిద్దరు హీరో, హీరోయిన్స్. వీళ్ళిద్దరితో మనం ఎంటైర్ ఇప్పుడు మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేద్దాం వీడియో సాంగ్‌కి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీడియో క్రియేట్ చేయాలి. వీడియో క్రియేట్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వెంటనే ఫ్లోకెళ్ళిపోతారు. గూగుల్ ఫ్లో. చేసుకోవచ్చు కదా! చాలా సింపుల్‌గాని. బట్ మనకు అక్కడ సో, మోర్ థాన్ 5 ఎంబీ ఉంటే ఇమేజెస్ అప్‌లోడ్ చేయవు. ఇక్కడ చూసారా ఎర్రర్ వచ్చింది. 20 ఎంబీ ఉంది. సో, 5 ఎంబీ కన్నా ఎక్కువ రాదు. సో, అందుకే నేను గ్రోక్‌కెళ్తున్నా. గ్రోక్‌లో మీరు ఆల్‌మోస్ట్ ఒక 40 ఎంబీ దాకా ఇమేజ్‌నైతే అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, అది ఎంతున్నా కూడా కంప్రెస్ చేసుకొని మంచి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అందుకే గ్రోక్‌కెళ్తున్నా. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకొక బెటర్ ఏంటంటే, మనం కట్ లేకుండా వీడియోని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది మనకు. ఫస్ట్ వన్ అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే జస్ట్ క్రియేట్ మనకు ఎలాంటి ఇమాజినేషన్ మీకెలాంటి అవుట్‌పుట్ కావాలో దాన్ని మీరు జస్ట్ సింపుల్‌గా ఇచ్చినా అయిపోద్ది. తెలుగులో ఇచ్చినా అయిపోద్ది. సో, నేనైతే క్రియేట్ దే బోత్ ఆర్ హ్యాపీ. వేకప్ జస్ట్ హ్యాపీ అని ఇచ్చాను. సో, జస్ట్ లేచారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక మంచి సీన్ అయితే క్రియేట్ అవుతుంది. సో, స్టార్టింగ్ సీన్‌కి చాలా బావుంటుందనమాట. సో, చాలా త్వరగానే జనరేట్ అవుతుంది. మీరు చూడండి అవుట్‌పుట్ గూడా మనకెలా వస్తుందో. సో, చాలా బెటర్‌గా వస్తుందనమాట ఇక్కడ. సో, అయిపోయాక మీరు అప్ స్కేల్ గూడా చేసుకోవచ్చు. అప్ స్కేల్ ఆప్షన్ గూడా ఉంది. సో, బెటర్ అవుట్‌పుట్ కోసం అనమాట. సో, చూడండి అవుట్‌పుట్. సో, చాలా బా వచ్చింది గదా! అలాగే మనం అప్‌లోడ్ ఫైల్ పెట్టి సెకండ్ ఇమేజ్ గూడా క్రియేట్ చేసుకుందాం. సో, బిట్వీన్ దీంట్లో మనం కట్ లేకుండా లాంగ్ వీడియోస్ కూడా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఖచ్చితంగా మిస్ అయిపోతారు. మీకు అర్థం కాదనమాట. సెకండ్ వన్ తను లైక్ హ్యాపీగా స్మైల్‌తో లేచినట్టనమాట. తను చూస్తే హ్యాపీగా ఉంటాడు తన వైఫ్‌ని. సో, కూల్‌గా వచ్చింది గదా! సో, అలాగే మనం నెక్స్ట్ వన్ అయితే క్రియేట్ చేద్దాం. లైక్ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు ఒకేషన్‌కి బీచ్‌కి వెళ్ళడానికి. స్పీడప్ చేశాను. సో, నార్మల్ ఇంకా. సో, దే ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ద వెకేషన్ అని ఇస్తాను. సో, మీరు నార్మల్‌గా అక్కడ ఏమి ఇవ్వకున్నా పర్లేదు. ఆటోమేటిక్‌గా అదే చేస్తుంది. ఒకవేళ మీకు ఇమాజినేషన్ ఉంది. నాకు ఇలానే కావాలి, అవుట్‌పుట్ కావాలంటే మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో, లేకుంటే నో నీడ్ అనమాట. సో, బెటర్ వచ్చింది గదా! సో, అలాగే రిమైనింగ్ ఇమేజెస్ కూడా నేను క్రియేట్ చేస్తున్నా. వాళ్ళిద్దరు కార్‌లో ఎంజాయ్ చేస్తూ హైవేలో ఎళ్ళినట్టు. సో, అలాగే డిఫరెంట్ షాట్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో, బెటరొచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలంటే అప్‌స్కేల్ చేసుకున్న తర్వాత కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకొని దీన్ని క్లిప్‌ని ఎక్స్‌టెండ్ చేయొచ్చు కట్ లేకుండా. మనకు ఎక్కువ కట్ ఉన్నా బాగోదు కదా! ఇప్పుడు మనకు ఒక 1 మినిట్ కట్ లేకుండా సీన్ ఉందంటే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. మనకు లాంగ్ డైలాగ్స్ హీరోస్ ఎలా చెప్పేవాళ్ళు ఇంతకుముందు. లాంగ్ డైలాగ్స్ 1 మినిట్ చెప్తే మనం చాలా ప్రైజ్ చేసేవాళ్ళం. సో, అలానే కట్ లేకుండా చేస్తే చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. సో, క్రియేట్ ఏ జూమ్ ఔట్ షాట్ అని కొట్టాను. సేమ్ ఇమేజ్ మనకు లాస్ట్ వీడియోలో ఫ్రేమ్ ఎలా ఉందో సేమ్ అదే ఇమేజ్ వీడియోతో చేసాం ఇది అవుట్‌పుట్. సో, లుకింగ్ కూల్ గదా! చాలా బావుంది. సో, అలాగే మనం ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటే మీరు కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టి సేమ్ ప్రాసెసింగ్‌గా పేస్ట్ చేయండి. సో, మీకు నచ్చినదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంక వీడియో అనేది జనరేట్ అయిపోతుందనమాట. మనమైతే డ్రోన్ షాట్ అడుగుతున్నాను కార్‌ది. సో, మనకింకా బెటర్ అవుట్‌పుట్ వస్తుంది డ్రోన్ షాట్ అడిగితే. సో, బీచ్ గూడా చాలా బాగా కనిపిస్తుందనమాట. ఒకసారి చూడండి మనకు అవుట్‌పుట్ గూడా ఎలా వస్తుందో. సో, స్పీడప్ చేసి ఒకసారి చూద్దాం మనకు అవుట్‌పుట్. డ్రోన్ షాట్ కావాలి. చూద్దాం మనకు డ్రోన్ షాట్ ఎగ్జాక్ట్‌గా వస్తుందో లేదో. ఇప్పుడు 3 కంబైన్ చేశారంటే మనకు చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట అవుట్‌పుట్స్.
ఇప్పుడు ఫస్ట్ వీడియో చేసాం. సెకండ్ వీడియో దాన్ని కాపీ వీడియో ఫ్రేమ్ చేసుకున్నాం. అలాగే థర్డ్ వన్ కూడా. ఇప్పుడు చూడండి మనకు సో, బెటర్‌గా వచ్చింది. అలాగే ఇంకా రిమైనింగ్ అనమాట. వారు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు వచ్చింది. ఇంకా స్పీడప్ చేశాను. సో, మంచి బెటర్ అవుట్‌పుట్సే వచ్చాయన్నమాట. ఇంకా సేమ్ ప్రాసెస్సే ఇంకా. సో, మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తే ఆల్‌మోస్ట్ 50 మినిట్స్ అవుతుంది వీడియో. అందుకే నీకు 20 మినిట్స్‌లో కంప్రెస్ చేసి మీకైతే చెప్పాను. చూడండి నెక్స్ట్ అవుట్‌పుట్స్. బెటర్‌గా వచ్చేది. అలా అయిపోయాక మీరైతే, మీ దగ్గరున్న సాంగ్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది సాంగ్ అయితే క్రియేట్ చేయాలి. సాంగ్ నేను సూనేకెళ్ళి క్రియేట్ చేసుకున్నా. సో, సూనేలో మీరు కమర్షియల్ రైట్స్‌కి పర్చేస్ చేసుకోవాలనమాట. ఫ్రీగా అయితే చేసుకోలేరు. మీరు మార్పిక్‌లో ఎళ్లి చేసుకోవచ్చు. దాని మీద కంప్లీట్ వీడియో చేస్తాను కమర్షియల్ వాడుకోవడానికి. ప్రెజెంట్ అయితే దీంట్లో మీరు ఏది వాడినా కమర్షియల్‌గా అయితే లేదు. సో, ప్రెజెంట్ మీకు కాపీరైట్ అయితే రాదు. బట్ మీరు ప్రీమియం తీసుకోండి. మీకు వీడియో సాంగ్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తా అంటే. ఇక లైక్ సింపుల్ ఉంటుంది. లేకుంటే మీకు కష్టం ఉంటుంది. మీరు లిరిక్స్ ఓన్‌గా ఇవ్వచ్చు. లేకుంటే సింపుల్ చిన్న సెంటెన్స్ ఇచ్చి కూడా సాంగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చాలా క్రియేట్ చేశాను. అలానే నేను క్రియేట్ చేసి డౌన్‌లోడ్ చేసుకొని క్యాప్‌కట్‌లోకైతే ఇంపోర్ట్ చేశాను. ఇక్కడైతే మీరు సో, ఎలా అయితే మీకు మేల్ వాయిస్ పాడుతూ ఉన్నట్టు వచ్చిందో అక్కడికి మీరైతే క్రాప్ చేసుకోండి వీడియో. Ride it with me. So baby, drive with me tonight. సో, అక్కడ క్రాప్ చేసుకోండి. సో, అక్కడ క్రాప్ చేసుకున్నారంటే మీరు చాలా బెటర్‌గా వస్తుందనమాట. తను పాడినట్లు రియలిస్టిక్ అయితే మనమైతే క్రియేట్ చేయొచ్చనమాట. సో, అందుకు నేనైతే ఎక్కడైతే మనకు మేల్ వాయిస్ వచ్చిందో అక్కడికి నేను క్రాప్ చేసుకొని దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం అదొక సీను. సో, డన్. నాకు ఇక్కడ నుండి బెటర్‌గా అనిపించింది. నేనైతే అక్కడికి సో, ఇక్కడికి నేను అయితే కట్ చేసుకుంటున్నా. సో, కట్ చేసుకొని సో, అలాగే మనకి ఎండ్ ఎంత దాకా ఉండాలో దాన్ని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనమైతే ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకైతే ఇప్పుడు తను కార్‌లో ఎళ్తూ పాడుతున్నట్టయితే మనకు రావాలనమాట రియలిస్టిక్‌గా. సో, ఆడియోగా అయితే నేను కన్వర్ట్ చేసుకున్నా. ఇప్పుడు లిప్ సింక్ డాట్ వీడియోకెళ్తే ఇక్కడ మీకు లేటెస్ట్ వచ్చిందనమాట. సింగింగ్ ఫోటో అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ డైలీ మీకు 300 క్రెడిట్స్ ఇస్తారనమాట. 300 క్రెడిట్స్ చాలా ఎక్కువ అవుతాయి. చాలా బెటర్. సరిపోతాయి గూడా. సింగింగ్ ఫోటో ఆప్షన్‌కెళ్ళాను. ఇది రీసెంట్‌గా వచ్చిన అప్‌డేట్ అనమాట. చాలా బెటర్‌గా వస్తాయి అవుట్‌పుట్స్. సో, మనకు ఏ ఇమేజ్‌లో ఉన్న పర్సన్ అయితే సాంగ్ అయితే పాడాలో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం మంచిగా ఉండే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే క్లారిటీ మనకు బెటర్‌గా రావడానికి. ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని మనం మన ఫోటో 2 సెలెక్ట్ చేసుకొని మనమైతే ఇంతకుముందు ఆడియో అయితే ఏదైతే మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో దాన్నైతే మనం ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్న ఇమేజ్ కూడా చేసి పెట్టేసాం ఆల్రెడీ. ఇక్కడైతే మీకు సబ్‌టైటిల్స్ వస్తాయి. అవి అవసరం లేదు. దాన్ని ఆఫ్‌లో పెట్టుకోండి. జనరేట్ కొట్టండి. సో, మనకు వ్యూ క్రియేషన్స్‌కెళ్తే మీకిక్కడ చూపిస్తుందనమాట జనరేట్ అవ్వడం. సో, ఒకసారి చూద్దాం మనకు అవుట్‌పుట్. If this is what forever means, then baby stay. సో, బెటర్‌గా వచ్చింది గానీ కొన్ని కట్ చేశాననమాట. మంచి సీన్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. సేమ్ అలాగే నెక్స్ట్ వన్ గూడా ఇంకా కాపీ చేసుకొని పేస్ట్ చేశాను. సేమ్ ప్రాసెస్ ఇంకా. అక్కడికెళ్ళి మీరు ఇమేజ్ ఇచ్చి, ఇమేజ్ మీరిక్కడే రిటర్న్ కొడితే నెక్స్ట్ ఇమేజ్‌కి చేంజ్ అయిపోవచ్చనమాట. సో, రిటర్న్ కొట్టి సో, నెక్స్ట్ ఇమేజ్ మీరివ్వచ్చు. సో, నేనైతే వాళ్ళిద్దరు కూర్చొని పాడుతున్నట్టయితే ఆ ఇమేజ్ అయితే ఇచ్చాను. అలాగే మనం ఆడియో గూడా రీప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకున్న దాన్ని మరి ఇంపోర్ట్ చేసి జనరేట్ కొట్టేద్దాం. సో, జనరేట్ కొట్టేసి సో, మీరైతే చూసుకోవచ్చనమాట. అవుట్‌పుట్ చూద్దాం మనకెలా వచ్చిందో ఇది గూడా. You don't need anything more. With the soft wind in your hair. సో, బా వచ్చింది గదా! సో, అయిపోయాక మీరన్నీ ఇంకా అన్ని వీడియోస్‌ని ఇక్కడ క్లబ్ చేసి సో, మంచిగా సాంగ్‌కి సెట్ అయ్యేలా క్రియేట్ చేసుకొని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫ్రీగా. చాలా సింపుల్‌గా అయిపోద్దింక.